హాయ్ అండి, ఇవాళ మనం తుమ్మెకూర చింతకాయ పప్పు చేసుకుందాం. ఇది వినాయక చవితి రోజు తెలంగాణలో ఖచ్చితంగా చేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగానే నేను వాష్ చేసి అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పును, చింతకాయ, తుమ్మెకూర కూడా చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి, ఇసుక ఉంటుంది, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము కడిగి నానబెట్టుకున్నాం కదండి, అరగంట పాటు ఆ కందిపప్పుని ఒక కుక్కర్లో వేసుకుందాం. వాటర్తో పాటే వేసేసుకోవాలండి. ఇలాగా ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నానండి, కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. దీంతో పాటే తుమ్మెకూర కూడా వేసుకుందాం. వన్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం. మనం ముందుగానే పచ్చిమిర్చిలు చాలా వేసాం కదండి, ఆ టేస్టే చాలా బాగుంటుంది. కొద్దిగా కారం వేసుకుంటే చాలు. ఇప్పుడు చింతకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బౌల్లో పెట్టుకొని డైరెక్ట్ కుక్కర్లో ఇలా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే పప్పులో వేసినప్పుడు చింతకాయ వల్ల పప్పు ఉడకదు కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 4 విజిల్స్ అయినాయండి. నేను ఇలా పప్పుని దించేసుకొని రుబ్బేసుకుంటున్నాను. దీన్ని మంచిగా రుబ్బుకుందాం. మరీ మెత్తగా కూడా రుబ్బుకోకండి, కొంచెం కోర్స్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనము తాలింపు వేసేసుకుందాం. తాలింపుకి కొద్దిగా నూనె వేసుకొని వేడెక్కిందండి. ఇందులోకి మనం వెల్లుల్లిని, అలానే పోపును కూడా వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చిని, కరివేపాకు, టేస్ట్కి ఇంగువ కొద్దిగా వేసుకుందామండి. వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పప్పులో వేసేసుకుందాం. ఇలా మంచిగా కలిపేసుకొని ఇలా నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని దీన్ని కలిపేసుకుందాం. పప్పుని స్టవ్ పైన ఉంచుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. జ్యోతి స్పెషల్ తుమ్మెకూర చింతకాయ పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.